వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ కొత్త విషయం అండి, ఇళ్ల స్థలాలకు సంబంధించింది. ఇంతకుముందు ఇటువంటి ఫామ్ మీరు ఫిలప్ చేసి ఉంటే ఇన్ ద హైకోర్ట్ ఆఫ్ జ్యుడికేచర్ ఎట్ హైదరాబాద్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అపీల్టెడ్ సైడ్, ఇటువంటి రిట్ పిటిషన్ అండి. గతంలో మీరు ఇటువంటిది ఏమైనా మీరు అప్లై చేసి ఉంటే ఇళ్ల స్థలాల గురించి, దీని గురించి ఒక క్లియర్గా నోటిఫికేషన్ గురించి తెలుసుకున్నామండి. సో ఇటువంటి అప్లికేషన్ మీరు ఫిలప్ చేసి ఇచ్చుంటే, సో ఈ విధంగా దీనికి సంబంధించింది ఇలా గూగుల్లో ఇలా కేస్ స్టేటస్ తెలంగాణ హైకోర్ట్ ఆఫ్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ కేస్ టైప్ అండి. రిట్ పిటిషన్ కేస్ నెంబర్ XYZ ఈ కేస్ ఇయర్ 2018. అంటే ఇక్కడ మీరు 2018 వరకు మీరు ఇలా అప్లై చేసుంటే ఈ ఫామ్ని, మీకు ఇలా ఇళ్ళ పటాల్స్ అనేది ఇలా వచ్చి ఉంటాయండి. దానికి సంబంధించింది కేస్ నెంబర్స్ మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అని టైప్ చేసి దాంట్లో మీ డీటెయిల్స్ అని చెక్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ కేస్ నెంబర్ అంటే ఇలా ఉంటుందండి. కేస్ నెంబర్ అంటే నథింగ్ బట్ అప్లికేషన్ నెంబర్ అండి. మీ యొక్క అప్లికేషన్ ఫిలప్ చేసినప్పుడు ఇలా కేస్ నెంబర్ అనేది వస్తుంది. ఇక్కడ కేస్ నెంబర్ వచ్చేసి 388901. ఇది ఒక కేస్ నెంబర్ అండి. ఇలా వచ్చిన వాటిని ఇలా మనం చూసుకోవచ్చు అండి. మీ స్థలం లొకాలిటీ ఎంత ఉంటుంది అని చెప్పేసి, రిజిస్ట్రేషన్ డేటు, ఎగ్జిక్యూటెడ్ ఆన్ డేట్, ప్రజెంటేషన్ డేట్ అని చెప్పేసి ఇలా ఉంటాయండి. సో నేచర్ ఆఫ్ డీడ్, మార్కెట్ వాల్యూ 2,30,000 ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద పార్టీస్ ఎగ్జిక్యూటెడ్, క్లైమెంట్స్, సో ఇలా ఉంటుందండి. సో ఇటువంటిది మీరు ఆన్లైన్లో లేటెస్ట్ న్యూస్ గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ మా ఛానల్లో చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.